అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడలో స్టూడియో N9 ఛానల్ పేరుతో ఒక స్పా సెంటర్ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ స్పా సెంటర్ మీద పోలీసులు దాడులు చేసిన సందర్భంగా వైసీపీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి మాజీ మెంబర్గా ఉన్నటువంటి బుడిత్య శివశంకర్ నాయక్ ఆయన పట్టుబడ్డట్టు విజువల్స్ వచ్చాయి. ఆ విజువల్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు శివశంకర్ నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. ఆ వీడియోలో ఆ రోజు ఉన్నది ఆయనైనా కాదా ఒకసారి మాట్లాడదాం. మీరు ఆ రోజు స్పా సెంటర్కి వెళ్ళారా? వెళితే ఆ రోజు మంచం కింద దాక్కుని మీరు బయటకు వస్తున్నటువంటి విజువల్స్ పోలీసులే బయటికి విడుదల చేశారు. అసలు ఏం జరిగింది? మీరు అక్కడ ఎందుకు వెళ్ళారు? అంటే శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నేను ఆ రూట్లో వెహికల్ వెళ్తా ఉన్నాను. ఎక్కడ మన గురునానక్ కాలనీ రూట్లో. అక్కడ స్టూడియో 9 అనేటువంటి పేరుతో ఒక ప్రెస్ ఆఫీస్ కనిపించింది నాకు. కనిపించినప్పుడు నేనేమంటే అక్కడ కొంచెం యూట్యూబ్స్, సోషల్ మీడియా కొంచెం ఆ రకంగా ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నారని నాకు అక్కడ నేను అడిగితే వాళ్ళు చెప్పారు, బయట రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు టైం సాయంత్రం 7 గంటలు అవుతూ ఉంది. ఆ టైంలో అక్కడ వెళ్తే ఎవరు లేరు. వెళ్ళినప్పుడు అక్కడ డోర్ కొడితే 1 నిమిషం తర్వాత ఎవరు వచ్చి డోర్ తీశారు. ఇదేదో టీవీ అంటే స్టూడియో 9 ఆఫీస్ ఇది, ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఏదో ఇక్కడ చేస్తారని చెప్పారు. అంటే వాళ్ళు పైకి వెళ్ళండి ఫస్ట్ ఫ్లోర్లో అన్నారు. నేను పైకి వెళ్ళి కూర్చున్నా. అంటే వెళ్ళి అక్కడ రిసెప్షన్లో ఒక అబ్బాయి ఉన్నారు, కూర్చున్న వెంటనే నేను జస్ట్ అడిగాను, ఎవరు సార్ ఇక్కడ అంటే వస్తారు కూర్చోమన్నారు. వాళ్ళు ఏదో హడావుడిలో ఉన్నారు. నేను ఫోన్ చూసుకుంటా ఉన్నాను. చూసుకునే క్రమంలో నేను అక్కడ 5 నిమిషాలు వెయిట్ చేసే క్రమంలోనే పోలీసులు వస్తున్నారని చెప్పి గబగబా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అంటే ఆ రూము ఈ రూములో అప్పుడు అక్కడ నేను చూసిన సిచ్యువేషన్ అది స్టూడియో 9గా లేదు, అది ప్రెస్ ఆఫీస్గా లేదు. ఇది ఏంది ఒక స్పా సెంటర్ లాగా ఉందంటే ఇది అప్పుడు అది స్పా అని అక్కడ పోలీసులు రైడింగ్కి వస్తున్నారని. అప్పుడు నేను ఎందుకు ఇక్కడ నేను వెళ్ళిపోతానంటే అక్కడ సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి వ్యక్తి, మీరు పోలీసులు మెట్లెక్కి వస్తున్నారు, నువ్వు వెళ్తే కనుక నీకు వాళ్ళు న్యూసెన్స్ చేస్తారు, అనవసరమైన క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతారు, కాబట్టి మీరు కొంచెం మొరుగున వెళ్ళండి రూమ్లో అంటే ఆయన ఎవరో ఏదో చెప్తున్నారు, వచ్చి వాళ్ళకి తెలిసేమో అని నేను అక్కడ వెళ్ళాను. వెళ్ళిన సందర్భంలో అదే వ్యక్తి మళ్ళీ మరుక్షణం వచ్చి నన్ను ఆ మంచం కింద ఆయనే వచ్చి ఆ మంచాన్ని పైకి తీసి ఆయన నన్ను లోపల దోపేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ సిఐ గారిని తీసుకొని వచ్చి ఆయన సిఐ గారిని అతనితో పాటు ఒక అమ్మాయిని ఇంకొక వ్యక్తిని తీసుకొని వచ్చి డైరెక్ట్గా రూమ్లో ఎంటర్ అవుతానే ఆయనకి నన్ను దోపి వెళ్ళిన వ్యక్తి అతనే కాబట్టి డైరెక్ట్గా వీడియో నన్ను అలాగే పోలీస్ ఆఫీసర్ని తీయడం జరిగింది. అంటే నేను అక్కడ ఉన్నాననే విషయం ఆయనకు తెలుసు కాబట్టే, ఆ వ్యక్తి సివిల్ డ్రెస్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తే వాంటెడ్గా నన్ను అక్కడ వీడియో తీయడం జరిగింది. నేను వెళ్ళినటువంటి సందర్భం అది. అంతేగాని నేను అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నేను పాల్పడలేదు. నేను నా డ్రెస్ కోడ్లోనే ఉన్నాను. నేను అక్కడ ఆయన చెప్పిన మాటని ఆయనే బలవంతంగా, ఎందుకు అంటే ఆయనే బలవంతంగా ఇక్కడ కనిపిస్తే ఇది న్యూసెన్స్ చేస్తారు వాళ్ళు లేనిపోనివి అని చెప్పి ఆయనే నన్ను అంటే సరే వాళ్ళకి తెలిసేమో అనే ఉద్దేశంతో ఆయన మాట నేను గౌరవించానే తప్ప నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను అలా తప్పు చేసిన వ్యక్తి అయితే ఇవాళ నేను మీ ముందు వచ్చేవాడిని కాదు. కాబట్టి అక్కడ వాంటెడ్గా నా గౌరవానికి, అంటే నేను ఒక ట్రైబల్ లీడర్గా 20 ఇయర్స్గా 2 దశాబ్దాలుగా నేను చాలా కింది స్థాయి నుంచి, పేదరికం నుంచి, ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను. నేను క్యారెక్టర్తో వచ్చాను సార్. నా జీవితం ఎప్పుడు కూడా ఎక్కడ మచ్చలేకుండా వచ్చాను. అంటే నేను ఈ మధ్య కాలంలో నేను చేస్తున్నటువంటి పనులు కావచ్చు, నా ఎదుగుదల కావచ్చు, కొంతమందికి నచ్చక కొంతమంది నా మీద చాలా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ నాకు అనేక రకాల బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. నా ఎదుగుదల మీరు చెప్పిందంతా ఓకే, కానీ ఆ రోజు మీరు మంచం కింద దాక్కుని వీడియోలు తీస్తుంటే ముఖం దాచుకోవాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఒకవేళ అంటే ఒకవేళ నిజంగా మిమ్మల్ని ఆ స్టూడియో ఛానల్లో మీకు ఎవరు పరిచయం లేకపోతే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు నాకు ఒక చిన్న ఇది ఉంది సార్. ఎక్కడైనా ప్రెస్ వాళ్ళు, నేను ఎక్కడైనా ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడైనా ఇలాంటి చోటుకు వచ్చినా నేను ప్రెస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. అంటే వాళ్ళ అభిప్రాయాలని, అంటే నేను చేసే కార్యక్రమాలని వాళ్ళ ద్వారా ఏదైనా ఇంకా నేను బెటర్గా ఏదైనా ముందుకు నేను సమాజాన్ని తీసుకెళ్తానేమో అనే అలాంటి నేను ఏ ప్రెస్ వాళ్ళని కూడా కావాలంటే అడగండి. ఎక్కడైనా ప్రెస్ వాళ్ళు ఉంటే నేను అడుగుతా, సార్ మీ ఆఫీస్ ఎక్కడ, మిమ్మల్ని కలవాలి, మీ సలహా కావాలని అడుగుతాను. నేను ఆ ఉద్దేశంతో నాకు పరిచయం లేకపోయినా సమాజంలో తిరిగే వ్యక్తిగా నేను అక్కడికి వెళ్ళా. నాకేం పరిచయం లేకపోయినా చాలామంది ఇంటికి వెళ్తాము, చాలా ఆఫీసులకు వెళ్తాము, కలుస్తాము, వస్తాము. కానీ అక్కడ ఆఫీసు ప్రెస్ అని పెట్టి పైన ఆ కార్యక్రమాలు చేసేది మాకు తెలియదు. అంటే అక్కడ ఒక స్పా నడిపేది నాకు తెలియదు సార్. అంటే ఈ స్పా మీరు చెప్పే స్టూడియో 9 ఛానల్కి స్పా సెంటర్కి మధ్యలో ఒక
హై టెక్నాలజీ సిస్టమ్ ఉంది, అంటే డిజిటల్ లాక్ సిస్టమ్ ఉంది. ఆ డిజిటల్ లాక్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ చేస్తేనే ఆ స్పా సెంటర్లోకి వెళ్ళగలం అనేది పోలీసులు కూడా చెప్తున్నారు. మరి ఆ లాక్కి మీకు ఎలా ఓపెన్ అయింది? మీరు స్టూడియోలో కూర్చున్న వాళ్ళు ఆ దాంట్లోకి ఎలా వెళ్ళారు? నేను స్టూడియోలో కాదు సార్, నేను అక్కడికి ఎంటర్ అవుతానే అక్కడ ఇలా ఒకటి ఇలా ఒక డోర్ ఉంది, 2 డోర్లు కొడితే అది తీయలేదు, ఈ డోర్ తీసాడు ఒక అబ్బాయి. ఎక్కడ ఆఫీస్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అన్నాడు. నేను అతను తీసినప్పుడు నేను పైకి వెళ్ళిపోయా. దానికి లాక్ సిస్టమ్ ఉందా, దానికి లాక్ తీస్తేనే వస్తుందా అనే విషయం నాకు తెలియదు సార్. ఇప్పుడు నేను అక్కడ వచ్చాను, నాకన్నా ముందు ఒక వ్యక్తి అక్కడ నుంచి ఇటు వచ్చాడు, వాడు తెరిచినప్పుడు నేను లోపల వెళ్ళిపోయా. ఆ వ్యక్తి రాకపోయింటే నాకు అది తెలిసి ఉండేదేమో, అంటే ఆ డోర్ రాకపోయింటే నేను కొంత ఏదైనా వెయిట్ చేసి ఉంటే నాకు అప్పుడు తెలిసి ఉండేది ఇది లాక్ సిస్టమ్ ఉంది, లాక్ తీయాలని. లోపల నుంచి వచ్చే వ్యక్తి డోర్ తీసిన వెంటనే నేను లోపల వెళ్ళిపోయాను. నేను రెడీగా గుమ్మం దగ్గర ఉన్నాను కాబట్టి. పోలీసులు వస్తున్నప్పుడు మీరు వెళ్ళడం వల్ల ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారని అప్పుడు మీకు అనిపించలేదు? ఎందుకంటే నేను ధైర్యంగా మీరు బయటకు వచ్చేస్తే నాకు సంబంధం లేదు, నేను పలానా వచ్చానని చెప్పడం కంటే లోపలికి వెళ్ళిపోయి మంచం కింద దాక్కోవడం వల్ల మీకు ప్రమాదం అని తెలియదా? నేను అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉందని, అలాంటి అసందర్భం ఉందని నాకు తెలియదు సార్. అంటే మీరు మంచం కింద దాక్కోసం రావడం వల్లే కదా ఎక్కువ మీకు ఇబ్బంది. నేను మంచం కింద దాక్కోవడానికి అక్కడ పోలీసులతో వచ్చిన వ్యక్తి నన్ను అక్కడ దాపెట్టాడు సార్. అంటే ఇంకా నేను ఇప్పుడు ఆయనే వాళ్ళు ఎవరనేది నేను న్యాయపరంగా చూసుకుంటా. వాళ్ళు పోలీసులతో వ్యక్తి డ్రెస్ లో ఉన్నారు, అంటే సివిల్ డ్రెస్ లో ఉన్నారు. ఆయనే వచ్చి నన్ను బలవంతంగా నువ్వు మంచం కింద దాక్కో అని, ఆయన మంచం, ఇప్పుడు ఆ మంచాన్ని నేను ఎత్తలేను, నేను కింద పడుకునే వ్యక్తిని, మంచం చాలా వెయిట్ ఉంది, నన్ను ఆయనే వచ్చి ఎత్తి లోపల దోపి ఆయనే పోయి వచ్చి వీడియో తీశాడు సార్. ఇది కుట్రపూరితంగా జరిగింది. దీని వెనకాల చాలా పోలీసులు చెప్పలేదా నాకు సంబంధం లేదు, నేను ఇలా పలానా? నేను చెప్పితే వాళ్ళు వినే పరిస్థితి లేదు కదా. నేను వెంటనే ఫోన్ లాక్కున్నారు. నేను ఎవరు అని చెప్పితే కూడా వాళ్ళు అక్కడ వాళ్ళకి అదే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు కదా. నేను ఫలాని వ్యక్తి సార్, నేను ఒక పర్పస్ మీడియా పరంగా వచ్చాను అని చెప్తే కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు. స్పా సెంటర్కి మీరు వెళ్ళలేదంటారు సార్. నేను వెళ్తే నేను అక్కడ ఎందుకు వెళ్తాను సార్? నాకు అది అసందర్భంగా వెళ్ళాను అంటున్నాను కదా సార్. స్పా సెంటర్తో మీకు ఏ సంబంధం? నాకు ఏ సంబంధం ఉన్నా ఆ స్పా, ఇప్పుడు చాలా పత్రికల్లో ఆ స్పా సెంటర్ ఏదో నాకు దానికి సంబంధం, నాకు ఏం సంబంధం సార్? నేను సామాన్యుడిని. నాకే ఇప్పుడే మిత్రులకు అడిగా, వాళ్ళే అన్నారు మీకు దానికి ఏం సంబంధం లేదు. మాకు సంబంధం లేకపోయినా ఏదన్నా మసాజ్ చేయించుకోవడానికి అలా ఎప్పుడు నాకు అవసరం లేదు సార్. నాకేం పని? నేను రోజు తిరుగుతా, ఆరోగ్యపరంగా రోజు నాకు అలాంటివి ఏం లేవు సార్. ఇది అసందర్భంగా వెళ్ళాను, అసందర్భంగా జరిగింది. సరే ఏది ఏం జరిగినా నేను అక్కడ టార్గెట్ అయ్యాను. ఇది నా వ్యక్తిగతంగా అంటే నా పొలిటికల్ కావచ్చు, నా వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు. మరి కొంతమంది డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. నేను ఎక్కడ తప్పు చేయలేదు. నేను అక్కడ అన్ని వీడియోస్లో కూడా నేను ఇప్పుడు అన్ని వీడియోస్లో కూడా నేను డ్రెస్లోనే ఉన్నాను, ఫోన్తో ఉన్నాను, నా పక్కన ఎవరు లేరు, నేను ఎక్కడ అసభ్యంగా లేను. కాబట్టి దాన్ని న్యాయపరంగా నేను కోర్టును ఆశ్రయిస్తాను. న్యాయపరంగా నేను దాంట్లో ఏమి నిజమో ఏది అబద్ధమో తేల్చుకుంటాను. మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అంటే మామూలుగా అందరితో పాటు ఫార్మాలిటీ ఏముందో అది చేశారు సార్. అందరితో పాటు అక్కడ నేను ఒక్కడే కాదు, 20 మంది ఉన్నారు. నేను ఒక్కడే కాదు. వాళ్ళు ఎవరు ఇప్పుడు వీడియో మరి పోలీసులు తీసిన వీడియో ఎలా బయట వచ్చింది సార్? ఇప్పుడు పోలీసులు తీసిన వీడియో ఇంతమంది ఇది రాలేదు, మరి నా వీడియో వచ్చింది. మరి పోలీసులు అక్కడ ప్రెస్ చాలా మంది వచ్చింది, 20 వీడియోలు కాదనడం లేదు సార్. అంటే నా వీడియోనే ముందు రిలీజ్ చేశారు వాళ్ళు. ఏ వీడియో వచ్చిందో నాకు తెలియదు. అవును, పోలీసులు వాళ్ళు అంటే వాళ్ళే చెప్పారు, ప్రెస్ వాళ్ళకి ఇవ్వము అని వాళ్ళే తీసుకున్నారు. అంటే వాళ్ళకు లీగల్గా ఏం కావాలో అది తీసుకున్నారు, మరి వాళ్ళు రిలీజ్ చేశారు. సరే అది ఏది ఏమైనా దీంట్లో నేను ఎక్కడ తప్పు చేయలేదు సార్. నేను 100% చెప్తున్నాను. నాకు ఎక్కడ ఏ అమ్మాయితో రిలేషన్ లేదు. అక్కడ అమ్మాయి ఎక్కడో ఉంది, అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నా, నేను ఎక్కడో కింద ఉన్నా. వాళ్ళను బలవంతంగా నన్ను అక్కడ గట్టిగా ఫోర్స్ చేసి నన్ను అక్కడ ఇచ్చేయడం జరిగింది. అది ఎవరు చేశారనేది నేను లీగల్గా చూసుకుంటాను సార్. అది సార్. థ్యాంక్ యూ సార్. అది ఇది చెప్పేది. అంటే తనకు ఏ సంబంధం లేదని శివశంకర్ నాయక్ అయితే చెప్తూ ఉన్నారు. ఇది కావాలని కుట్రపూరితంగా చేశారని చెప్తున్నారు. ఆ రోజు పోలీసులు వస్తున్నారని అక్కడ స్టూడియో 9 ఛానల్కి వెళితే అక్కడ పోలీసులు వస్తున్నారు, వెనక గదిలో కూర్చోమని చెప్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. తర్వాత మంచం కిందమని సివిల్ డ్రెస్ ఉన్న వ్యక్తి చెప్పడంతోనే మంచం కింద వెళ్ళి దాక్కున్నాను. ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేస్తాను, నా తప్పేం లేదని శివశంకర్ నాయక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజశార్టి, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.